హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బకాయిల చెల్లింపులకు మార్గం సుగమం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రెవెన్యూలో లోటుతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంది. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల నిర్వహణ కోసం అప్పులు చేసుకుంటూ పోవటం వల్ల రాష్ట్రం ఒక డెట్ ట్రాప్‌లో అంటే బడ్జెట్ ట్రాప్‌లో అయితే చిక్కుకుంది అని చెప్పవచ్చు. ఇంతవరకు పరిస్థితి ఎలా ఉందంటే గత ప్రభుత్వ కాలంలో ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు మొదటి వారంలో చెల్లించలేని దుస్థితి ఏర్పడింది. అప్పు తెచ్చి మరి ఆ నెలలో జీతాలు ఆ నెలకి చెల్లించేవారు. ఇంకా కొందరు రాజకీయ నాయకులు ఏ నెలలో జీతం ఆ నెలలోనే ఇస్తున్నాం కదా అని చెప్పి దాన్ని ఘనంగా చూపేవారు. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి అప్పట్లో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒకసారి ప్రశ్నించారు. "ఒకటో తారీఖునే జీతాలు ఇవ్వాలని చట్టం ఏమన్నా ఉందా?" అన్నారు. సో, మరి ఆ వ్యాఖ్య ఉద్యోగ వర్గాలను లోతుగా ఆలోచింపజేసింది. పరిశీలనలో నిజంగానే అలాంటి చట్టం ఏమి లేదు కదా అని తేలింది. అందుకే ప్రభుత్వాలు ఎప్పుడైనా సరే కోర్టులో ఆర్థిక పరిస్థితి బాగోలేదు, తర్వాత చెల్లిస్తామని చెప్పి తప్పించుకుంటున్నాయి. మరి 2024 జూన్ 18 నాటికి ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం ప్రకారంగా ఏపీ రాష్ట్రానికి చెల్లించాల్సిన మొత్తం బకాయిల విలువ వచ్చేసి రూ. 135,224,00,00,000. అందులో ఉద్యోగులకు మాత్రమే రావాల్సింది రూ. 21,980,00,00,000. ఇది రాజ్యాంగబద్ధమైన బాధ్యత, తప్పించుకోవడానికి వీల్లేదు. కానీ ఈ లెక్కలు కూడా పూర్తి నిజాలు కావు. జూన్ 2024 నాటికి ఉద్యోగుల బకాయిలొచ్చేసి రూ. 25,000,00,00,000 దాటాయని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఎన్నికల తర్వాత సాధారణంగా కొత్త ప్రభుత్వం 3 నెలల్లో పూర్తి బడ్జెట్‌ని ప్రవేశపెట్టాలి. కానీ 2024లో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ప్రభుత్వం నవంబర్ వరకు కూడా బడ్జెట్‌నైతే ప్రవేశపెట్టలేకపోయింది. ఎందుకంటే ఖజానాలోకి వచ్చే ఆదాయం, చెల్లింపులు, వడ్డీలు, బకాయిల లెక్కింపులు సరిపోలటం లేదు. చివరికి బడ్జెట్‌కు బదులుగా శ్వేతపత్రం విడుదల చేశారు. ఉద్యోగుల బకాయిలు అసలు అంకె ఇంకా పెద్దది. సీఎఫ్ఎంఎస్ పేమెంట్ మాడ్యూల్స్‌లో కనిపించే 21,980,00,00,000 బకాయిలే ప్రభుత్వం చూపించింది. కానీ అక్కడికి చేరక ముందు 3 దశల్లో క్లెయిమ్, శాంక్షన్, బిల్ జనరేషన్‌లో ఉన్నటువంటి ఫైళ్ళ పరిగణలోకి అనేది ఆ అమౌంట్ పరిగణలోకి తీసుకోలేదు కాబట్టి తక్కువ చూపించుండవచ్చు. సో, వాటిని కూడా కలిపితే ఈ అమౌంట్ 27,000,00,00,000 వరకు దాటినట్టుగా అంచనా. ఇప్పుడు జూలై 2025 మరి ఒక సంవత్సరం గడిచినా కూడా ఈ బకాయిల్లో కొంతైనా లిక్విడేట్ అయ్యారా అంటే ప్రభుత్వం బడ్జెట్‌లో అంకె చూపించిన దాన్ని ఎలా చెల్లిస్తామనే ప్రణాళిక ఎక్కడా కనిపించలేదు. ఒకటో తారీఖున జీతాలు హక్కు, అదేం దయ కాదు. ఆర్థిక మంత్రి తరచూ మా ఆదాయం అంతా జీతాలకే సరిపోతుంది అంటున్నారు. మరి కొంతమంది నాయకులు మేము వచ్చాక ఒకటో తారీఖున జీతాలు ఇస్తున్నాం కదా అని ఘనంగా చెప్తున్నారు. దయచేసి మీరంతా గుర్తుంచుకోండి. ఒకటే గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే, ఒకటో తారీఖున జీతం ఇవ్వడం అనేది ప్రభుత్వం మీరిచ్చే దయ ఏమీ కాదు. ఉద్యోగుల హక్కు. ఇది రాజ్యాంగబద్ధమైన హక్కు. ప్రజా సేవలకు న్యాయబద్ధమైనటువంటి హక్కు. బకాయిలు మాత్రమే కాదు, ఇంకా ఎన్నో అంశాలు పక్కన పడ్డాయి. కొత్త పీఆర్సీ 2023 జూలై 1 నుంచి అమలు కావాల్సి ఉంది. అది పక్కన పడింది. అలాగే 3 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. లీవ్ సర్దుబాట్లు, పాత అలవెన్సులు చెల్లించలేదు. 3 ఏళ్ల క్రితం ఇచ్చిన డీఏ బకాయిలను 3 విడతల్లో చెల్లిస్తామని ఇచ్చిన జీవోలు. సో, 4 ఏళ్లు గడిచినా కూడా ఒక్క విడత కూడా డీఏ అరియర్స్ అయితే అందలేదు. మొత్తంగా చూస్తే బకాయిలు మొత్తం ఇప్పుడు రూ. 35,000,00,00,000 దాటి ఉండొచ్చని కూడా అంచనా కనిపిస్తోంది. మరి రాష్ట్ర ఆదాయం ప్రధానంగా పన్నుల ద్వారానే వస్తుంది. కానీ ప్రత్యక్ష, పరోక్ష పన్నులపై రాష్ట్రానికి అధికారం చాలా తక్కువ. జీఎస్టీ వచ్చాక రాష్ట్రాలు పన్ను రేట్లు స్వయంగా పెంచలేవు. అంటే ప్రభుత్వం ఆదాయం పెంచే అవకాశమే లేదు. ప్రతి నెల జీతాలు, పెన్షన్లకే 10,000,00,00,000 అవసరమవుతాయి. సంవత్సరానికి రూ. 1,20,000,00,00,000. కానీ రాష్ట్రం సొంత ఆదాయం కేవలం రూ. 98,000,00,00,000 మాత్రమే. ఇందులోంచి ఇంకా రూ. 22,000,00,00,000
అప్పు తెచ్చి మిగతా అప్పుల ద్వారానే రాష్ట్ర ప్రభుత్వము జీతాలు చెల్లించాల్సి ఉంటుంది. ఇంతలో కూడా ఉద్యోగులు బకాయిలు ఒక్క రూపాయి కూడా కేటాయింపనేది లేదు. సో, బకాయిలు కేటాయించేదేం లేదు. ఇక్కడ అంతా అప్పు తెచ్చి జీతాలు పే చేయడమే. జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ పబ్లిక్ అకౌంట్‌లో ఉండాలి. కానీ గత ప్రభుత్వ కాలంలో ఈ నిధులు కన్సాలిడేట్ ఫండ్‌లో కలిపి వాడినట్టుగా ఆరోపణలున్నాయి. దీనివల్ల వేలాది మంది రిటైర్ అయిన ఉద్యోగులు తమ జీపీఎఫ్ బకాయిల కోసం ఇప్పటికీ ఎదురుచూస్తూ ఉన్నారు. ఇక మన నిర్లక్ష్యం, మౌనం ఈ పరిస్థితికి కారణం. ఏదైనా బకాయి మిగిలితే వెంటనే స్పందించి ఉంటే ఇవాళ 35,000 కోట్లు బాకీ ఉండేవి కావు. ఇప్పుడు ప్రభుత్వాన్ని నిందించడం సరిపోదు. వాస్తవికంగా ఆలోచించి పరిష్కారం కోసం మనమే మార్గం చూపాలి. ఉద్యోగులకు బాండ్లు మరియు గృహ కాలనీలు ప్రభుత్వానికి నగదు ఇచ్చే స్తోమత లేకపోతే ముందుగా ప్రతి ఉద్యోగ పెన్షనర్‌కు రావాల్సిన బకాయిని లెక్కించాలి. దాన్ని లయబిలిటీ సర్టిఫికేట్ రూపంలో అందించాలి. ఆ సర్టిఫికేట్‌ను బాండ్‌గా పరిగణించి భవిష్యత్తులో ప్రభుత్వం చెల్లించే బాధ్యతగా నమోదు చేసుకోవాలి. కానీ నగదు ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వం భూముల రూపంలో కూడా ఈ బకాయిలను తీర్చవచ్చు. ప్రతి జిల్లా కేంద్రంలోని ఉద్యోగుల గృహ కాలనీలు ఏర్పాటు చేయాలి. దీనివల్ల ఉద్యోగులకు సొంత ఇల్లు అనే కల నెరవేరుతుంది. స్థానికంగా కన్‌స్ట్రక్షన్ రంగం అనేది పుంజుకుంటుంది. ఆర్థిక చక్రం తిరిగి సజీవమవుతుంది. సో, ప్రస్తుతం 25,000 కోట్లు బాకీగా ఉంటే ప్రతి నెల 250 కోట్ల వడ్డీ రూపంలో ప్రభుత్వానికి ప్రయోజనం. అదే డబ్బు ఉద్యోగుల గృహ నిర్మాణాలకు వినియోగిస్తే ప్రభుత్వం 4% వడ్డీ సబ్సిడీ ఇస్తే ఉద్యోగులైతే స్వీకరిస్తారు. ఇల్లు కట్టుకోవడం ప్రతి మధ్య తరగతి కుటుంబం కల. ప్రభుత్వం దాన్ని నెరవేర్చితే అది ఉద్యోగ సంక్షేమం మాత్రమే కాదు, రాష్ట్ర ఆర్థిక పునరుద్ధరణకు కొత్త ఆరంభం అవుతుంది. సో, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి కఠినమైనది అయినా కూడా ఉద్యోగుల న్యాయమైన హక్కులను రక్షించేందుకు సమయానికి స్పందించాలి. ప్రభుత్వం ఈ మేరకు పరిష్కారం చూపాలి. మౌనం వీడాలి. సమానత్వంతో న్యాయమైతే సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో, చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తానికైతే ఈ విధంగా ప్రభుత్వం డబ్బులే ఇవ్వలేని పరిస్థితుల్లో భూములు కేటాయించి సబ్సిడీ కింద వడ్డీ లేని రుణాన్ని అందిస్తే సో, ఉద్యోగ పెన్షనర్స్ వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క గృహాలు, కాలనీలు సో, ఎంప్లాయీ కాలనీస్‌గా ఏర్పాటు చేసుకొని సో, ఫ్యూచర్‌లో అది అమౌంట్ పెరిగే అవకాశం ఉంటుంది. వాళ్ళకి లబ్ధి చేకూరుతుంది. ప్రభుత్వానికి కూడా భారం అయితే తగ్గుతుంది అనేసి కేఆర్ సూర్యనారాయణ గారైతే ఈ యొక్క ఐడియా ఇచ్చారనమాట ప్రభుత్వానికి. సో, మొత్తానికి ప్రభుత్వం డబ్బులే చెల్లిస్తుందా? లేకపోతే వేరే మార్గం ద్వారా ఏమైనా చెల్లింపులు చేస్తుందా అనేది తెలియాల్సి ఉంది.